సంవత్సరం మనల్ని ప్రభు సిద్ధపరచడానికి, ఈ సంవత్సరం మనం ఎలాగున్న దేవుని సన్నిధిలో నడవాలో వాక్యపు వెలుగులో ప్రభు మనల్ని బలపరచడానికి మాట్లాడబోతున్న సందేశాన్ని ఆలకిందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి చదువుదాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునట్లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. పౌలు తన జీవిత అనుభవాలలో చక్కని మాట తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఇదిగో నాయనా, ఇంతకుముందే నేను గెలిచాను అని నేను అనుకోవట్లా, ఇంతకుముందే నేను సంపూర్ణ సిద్ధి నొందానని చెప్పేసి నేను తలంచట్లా. హల్లెలూయా. ఇంతకుముందే నేను సమస్తాన్ని పట్టుకున్నాను, జయించేశాను, సాధించేశాను నేను అనుకోవట్లేదు, కానీ నేను అలాగున సంపూర్ణ సిద్ధిని పొందటానికి, నేను గెలవటానికి దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ప్రణాళికతో పిలిచాడో దాన్ని పట్టుకోవడానికి మాత్రం నేను ఒకటి చేస్తా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నేను ఇదివరకే పట్టుకున్నానని నేను తలంచట్లా, కానీ ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నానంటే, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. మన జీవిత అనుభవాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వెనుకున్న వాటిని మర్చిపోవాలి. వెనుకున్న వాటిని మర్చిపోకుండా వాటిని పట్టుకొని ఎలాడామంటే ముందుకు సాగలేం. అవునంటారా? కొన్ని సందర్భాలు ఏమండి మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. అది బంధాల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, ఆధ్యాత్మిక పరమైనది కానీ, కొన్ని వెనక జరిగిపోయిన కొన్ని ఘర్షణలు, వెనక జరిగిపోయిన కొన్ని సంఘటనలు, మన వెనక జీవిత దినముల్లో జరిగిపోయిన కొన్ని సంభవాలు, కొన్ని ప్రతికూల పరిస్థితులు కావచ్చు, కొన్ని అనుకూల పరిస్థితులు కూడా కావచ్చు. హల్లెలూయా. ఆ పరిస్థితులు మనల్ని ముందుకెళ్ళనివ్వకుండా అక్కడే ఆపేస్తూ ఉంటాయి. మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ వెనక ఉండిపోయిన పరిస్థితులు, మనల్ని ఆపేస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని సందర్భాలు ఎలా జరుగుతాయి, కుటుంబాల మధ్య అల్లరి రాకుండా, గొడవ రాకుండా సహజంగా ఉండదు. ఎప్పుడో చోట, ఎక్కడో చోట ఏదో ఒక కారణాన్ని బట్టి సాతానుడు జోక్యం చేసుకొని, అది భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తోడుకోళ్ల మధ్య కావచ్చు, రక్త సంబంధం మధ్య కావచ్చు, చిన్న చిన్న మాట రావటం జరుగుతుంది. హల్లెలూయా. ఇక దాన్నే పట్టుకొని మనం నిలబడితే ఆ సంభాషణే, అలాగే ఆ సంఘర్షణే, ఆ సమస్యే, ఆ ప్రతికూల పరిస్థితి, ఆ అల్లరో, ఆ గొడవో, ఆ నిందో, ఆ అవమానమో, దాన్నే పట్టుకుంటే ఇక మనం ఆ బంధం విషయంలో, ఆ బంధుత్వ విషయంలో, ఆ రక్త సంబంధం విషయంలో ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేం. నీకు అక్కడితో తెగదింపులు అయిపోయినట్లుగా అయిపోతాయి. ఇక ఆ పరిస్థితి మనకి పదే పదే జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఈ బంధానికి ఉన్న విలువ అనేది ఏమైపోద్దంటే తగ్గిపోద్ది. హల్లెలూయా. అది ఆధ్యాత్మికంగా కూడా మనం కొన్ని సందర్భాల్లో దేవునికి మనకి మధ్య అలాంటి దేవునికి విరోధమైన పని ఏదో చేయటం వల్ల, దేవునికి అయిష్టమైన పని కార్యం ఏదో చేయటం వల్ల మనకు దేవునికి మనకి మధ్య కొంచెం సంఘర్షణ లాంటి దూరమైపోయిన పరిస్థితులు, దేవునితో మనకున్న సంబంధం తెగిపోయినట్లుగా ఉన్న పరిస్థితులు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు కలుగుతాయి. ఏదంటే మనం ఏదో చేసిన తప్పిదాలను బట్టి, లోపాలను బట్టి. హల్లెలూయా. అలాంటి సమయాల్లో ఇక నేను వెళ్ళలేనండి, నేను ఇంక చేయలేనండి, నా వల్ల
కాదండి ఇక నేను ముందుకు వెళ్ళలేనండి అన్నట్లుగా ఆధ్యాత్మిక స్థితిలో కూడా ఇక అక్కడే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఇక నేను పడిపోయాను, నేను జారిపోయాను, నేను తొలగిపోయాను కాబట్టి ఇక నేను లేవలేను, నేను ముందుకు వెళ్ళలేను అన్నట్లుగా కూడా కొంతమంది వాటిని మరవలేక అవి పద్దాక వారిని కదిలిస్తూ గలిబిలిపరుస్తూ కొంచెం నొప్పిస్తున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోతున్న ఆధ్యాత్మిక జీవితాలు ఉన్నాయి, అక్కడే ఆగిపోతున్న బంధాలు ఉన్నాయి, అక్కడే ఆగిపోతున్న కుటుంబ వ్యవస్థ కూడా ఉంది. అలా ఆగిపోతే ఖచ్చితంగా ముందుకు సాగలేం. మనం వాటిని మరిచిపోవాలి. పౌలు అంటున్నాడు, అందుకే నేను వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నా. నేను ఇప్పటికే గెలిచాను అనుకోవట్లా, నేను ఇప్పటికే సంపూర్ణ సిద్ధి నొందాను, పూర్తిగా సంపూర్ణం అయిపోయానని నేను అనుకోవట్లా. కానీ దేవుడు దేని కొరకైతే నన్ను పిలిచాడో దాన్ని పట్టుకోవటానికి మాత్రం నేను ఆశపడి పరిగెడుతున్నాను. దాన్ని ఇప్పటికే పట్టుకున్నానని కూడా నేను మరలా తలంచట్లేదు. కానీ ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి లక్ష్య పెట్టకుండా ముందున్న దాని కొరకు వేగిరపడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. పౌలు జీవితంలో 2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. వెనుకున్న వాటిని మరచనంటే కొన్ని బలాలు బలహీనతలు కూడా. కొన్ని సందర్భాల్లో మన బలాలు మర్చిపోవాలి, మన బలహీనతలు కూడా మర్చిపోవాలి, లేకపోతే ముందుకు వెళ్ళటం అనేది చాలా కష్టతరం. ఇప్పుడు వరకు కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తే, లేఖనాలు ఉంచుకుని ఆలోచన చేస్తే పౌలు జీవితంలో వెనకున్న మాటిని మరిచి అని అంటే కొన్ని బలాలు మర్చిపోయాడు, లక్ష్య పెట్టలేదు వాటిని. ఎందుకంటే వాటిని లక్ష్య పెడితే, వాటిని జ్ఞాపకం చేసుకుని ఉంటే, వాటిని బట్టే ఆధారం చేసుకుంటే తాను తెలుసు నేను క్రీస్తులో సాగలేనని. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే కొన్ని బలహీనతలు కూడా తను లక్ష్య పెట్టలేదు, వాటిని మర్చిపోయాడంట. లక్ష్య పెట్టలేదనే మాట కింద ఉంటుంది. వాటిని లక్ష్య పెట్టకుండా వాటిని మరిచి ఇక అంతే, వాటిని లక్ష్య పెట్టకూడదు, వాటిని వైపు చూడకూడదు, వాటిని మర్చిపోవాలి, ముందున దాని కొరకే పరుగులు పెట్టాలి అని కొన్ని బలహీనతల విషయంలో కూడా తాను వాటిని కూడా లక్ష్య పెట్టకుండా ముందుకు సాగాడు. ఇక్కడ పై వచనాలు మనం ఆలోచన చేస్తే 8వ వచనం నుంచి ఆయన బలాలు ఏంటో చెప్తున్నాడు, అతనుకున్న ప్రయోజనాలు ఏంటో చెప్తున్నాడు. 5వ వచనం నుంచి చూద్దాం. 3వ అధ్యాయమే 5వ వచనం నుంచి. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్రం విషయంలో పరిచయుడినై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడినై శాస్త్రముల వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమండి, పౌలు తన జీవిత అనుభవానికి మాట్లాడుతున్నాడు. ఇవి నాకు లాభకరములు అంటున్నాడు. హల్లెలూయా. ఇవి నాకు లాభం, ప్రయోజనం, ఇవి నా బలం, నేను అని చూపించుకోవడానికి. పౌలు అనేవాడు ఎలాంటి వాడు, ఘనుడు, గొప్పవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు అని చూపించుకోవడానికి నా బలం ఇదిగో 8వ దినమందు సున్నతి పొందాను. అబ్రహాముతో దేవుడు అన్నాడు, వాగ్దానం చేస్తూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కనుక ఏమండి అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు, ఇదిగో నీకు పుట్టబోతున్న సంతానం 8వ దినమందు సున్నతి చేయబడాలి. అది నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి 8వ దినమందు సున్నతి అనేది యూదులు లేక ఇశ్రాయేలు అబ్రహాము సంతానమైన వారికి నియమింపబడిన ఒక కట్టడి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా సున్నతి చేయబడిన వాడు నా ప్రజలు, సున్నతి చేయబడిన వారే నా నిబంధన జనులు. కనుక ఇలాగనే చేయాలంటే ఆ రోజు నుంచి వాళ్ళకు వచ్చిన నియమం, యూదులైనా లేక ఇశ్రాయేలు అని పిలువబడుతున్న దేవుని ప్రజలైన వారికి ఉన్న ఒక కట్టడి, ఒక ఆశీర్వాదకరమైనది, ఒక వాగ్దానపరమైనది ఏంటంటే సున్నతి. ఈరోజు రక్షణ మనకి ఎలాగైతే బాప్తిస్మం రక్షణ అవసరమో ఆ రోజు వారికి సున్నతి అంత విలువైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సున్నతి పొందితేనే ఇతడు యూదుడు, లేకపోతే యూదుడు కాదు. క్రైస్తవ్యంలో రక్షణ పొందితేనే దేవుని కుమారుడు కుమార్తె, లేకపోతే కాదు. ఎలాగో ఆ రోజుల్లో యూదులైన వారికి ఏమంటే సున్నతి పొందటం అంత ప్రాముఖ్యత. సున్నతి పొందకపోతే అతడు యూదుడు
కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి తన బలం ఏంటనంటే, నేను 8వ దినమందు దేవుడు నియమించిన దాని ప్రకారం నేను సున్నతి పొందినవాడిని అంటున్నాడు. హల్లెలూయా. అలాగే నేను హెబ్రీయుడు అంటున్నాడు. ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ధర్మశాస్త్రంలో పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. అతను ఇశ్రాయేలు గోత్రము, బెన్యామీను గోత్రము, ఏమండి హెబ్రీయుడు, ఇవన్నీ తనకున్న క్వాలిఫికేషన్స్ చాలాసార్లు నేర్చుకున్నట్టున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవి తన బలాలుగా ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో అవన్నీ నాకు లాభకరములు అయినప్పటికీ నేను వాటిని ఏమండి నష్టముగా ఎంచుకున్నాను ప్రభు నిమిత్తం అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పరిచయుడును అంటున్నాడు. ధర్మశాస్త్రములో పరిచయులు మనకు తెలుసు, చూస్తారు. నూతన నిబంధనలో మనం చదువుతున్నప్పుడు మాటికి యేసు ప్రభు వారి వద్దకు వచ్చి తప్పులు చూపించడానికి ఏమంటే ఒక 2 గుంపులు మాత్రం అక్కడ కనబడతా ఉండేవాళ్ళు. ఎవరెవరు? శాస్త్రులు, పరిచయులు. వీళ్ళెప్పుడు ప్రభువులు తప్పు చూపిద్దాం, ప్రభువులో ఉన్న ఏమంటే పొరపాటు చూపిద్దాం, ఇతడు అబద్ధకుడు తప్పు అని చెప్పేసి నేరం మోపాలని చెప్పేసి ఎప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఆయన ఎక్కడికి వెళ్తా ఉన్నా ఒక గుంపుగా వీళ్ళు కూడా ఉండి ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. హల్లెలూయా. కానీ ఏమండి ఆలోచన చేస్తే అసలు పరిచయుడు అని అంటే ధర్మశాస్త్రం అంతటి పట్ల ఒక మంచి పట్టు, ఒక మంచి నైపుణ్యత, లేకపోతే దాని విషయంలో ప్రావీణ్యతను కలిగి దాన్ని ప్రజలకు నేర్పించేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా వాళ్ళు ఎంత ఉన్నతమైన వారంటే ప్రతి లేఖనం వారి హృదయంలో అలా ఉండిపోతుంది. ప్రతి విషయం ఏమండి ప్రతి ఒక్క ధర్మశాస్త్రపరమైనది వారికి అంత బాగా ఏమండి ఖండితం చేసేసిన అంటే ఆ కంఠత్వాక్యంగా మనం ఎలాగైతే కొన్ని వాక్యాలు కంఠతం చేస్తామో అలాగున్న కంఠతం చేయగలిగిన వారు, అలాగున్న వాటిని బోధించగలిగిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చూస్తున్నట్టుగా నూతన నిబంధనలో ప్రభువుని ఏమండి తప్పులు చూపించడానికి తిరిగిన పరిచయులు అంటే వారు కాదు పరిచయుడు అంటే. హల్లెలూయా. మనకు తెలిసినట్లుగా లోకసువార్త 18వ అధ్యాయంలో ఏమంటే 2 మనుషులు దేవాలయానికి ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళారే, పరిచయుడు, సుంకరి. అక్కడున్న పరిచయుడు లాంటి వాడు కాదు. పరిచయుడు అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ తొలగిపోయిన వారు. వాళ్ళందరూ ఏమండి అధికారం ఉంది, ఆ పరిచయుడు అనే బిరుదు ఉంది, దేవుడిచ్చిన ఆధిక్యత ఉంది. కానీ దాన్ని సరిగ్గా వినియోగించకుండా తప్పులు నేరాలు చూపడానికి తిరిగిన పరిచయుడు లాంటి వాడు కాదు. పరిచయుడు అంటే ఇక్కడ పౌలు చెప్తున్న పరిచయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేక లోక సువార్తలు మనం చూసిన అలాంటి తప్పులు, ఇతరుల యొక్క లోపాలు, ఇతరుల యొక్క బలహీనతలను బట్టి అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిచయుడు లాంటి వాడు కూడా కాదు. పరిచయుడు అంటే చాలా అర్థం, చాలా మంచి స్థానం, దేవుడిచ్చిన భాగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ధర్మశాస్త్రం విషయంలో నేను పరిచయుడిని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంఘాన్ని హింసించే విషయంలో కూడా ఆసక్తి కలవాడిని. ఎందుకనంటే ధర్మశాస్త్రపరంగా ఏమంటే దేవుడైన వాడు యెహోవా దేవుడే, ఇంకొక దేవుడు లేడు. కాబట్టి యేసుక్రీస్తు అని పిలువబడుతున్న ఈయన నేను ప్రభువుని, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే పరలోకానికి వస్తారు, తండ్రి యొద్దకు వస్తాడు, లేకపోతే రారు అని చెప్పుకుంటున్న పరిస్థితులు బట్టి, ఇతడుకు తెలిసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి, ఇతడు నేర్చుకున్న ఆ తెలివి, ఆ జ్ఞానాన్ని బట్టి ఏమండి దేవుడు అనేవాడు యెహోవానే, యేసుక్రీస్తు అనేవాడు కానే కాదు అని ఆలోచన చేసి అలాంటి భక్తిలో ఉండి ఇది నమ్మలేక గుడ్డితనం చేయబడిన వాడే ఇప్పుడు సంఘాన్ని హింసించే విషయంలో కూడా నేను ఆసక్తి గలవాడిని. అలాగే ధర్మశాస్త్రం విషయంలో, నీతి విషయంలో అనింద్యుడును అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కువ వివరణిస్తున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో నేను అనింద్యుడును, ఏ నింద ఏ నేరం మోపడానికి వీలు లేనంతగా వాక్యాన్ని పాటిస్తున్నవాడని. హల్లెలూయా. ఏమండి ధర్మశాస్త్రాన్ని ఇదిగో పౌలా, ఇదిగో నీలో ఈ లోపం ఉంది అని ధర్మశాస్త్రాన్ని బట్టి నాలో లోపం చూపించడానికి కూడా వీలు లేకుండా అంత అనిందుడిగా నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు వాక్యం, ఈ వాక్యం విషయంలో ఈ వాక్యాన్ని బట్టి మనలో లోపాలు చూపించాలంటే ఎన్ని చూపించవచ్చు? అసలు అన్ని లోపాలే చూపించవచ్చు. అవునా? హల్లెలూయా. ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో
అనింద్యుడిని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏది నీతి అని బోధించిందో, ధర్మశాస్త్రం ఏది పరిశుద్ధత నిజాయితీ అని బోధించిందో, ధర్మం అని బోధించిందో, దాని విషయంలో ధర్మశాస్త్రాన్ని నా పక్కన పెట్టి, నన్ను ఒక పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని లేఖనాన్ని కొలబద్ధతగా చూసి, నీతి అనే దాన్ని కొలబద్ధతగా తీసుకొని నన్ను ఒక పక్కన పెట్టి ఇదిగో టాలీ చేసి చూస్తే నాలో ఏ నింద కూడా కనబడనంత అనిందుడిగా నేను జీవించాను అని పౌలు చెప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని వాక్యాన్ని పక్కన పెట్టి ఏ టాలీ చేస్తే హల్లెలూయా ఎన్ని లోపాలు వస్తాయో కదా. వాక్యపు వెలుగు లేక మనలో ఉన్న లోపాలన్నీ ఒక్కొక్కటి తవ్వే కొద్ది తవ్వుతున్నట్లుగా, తీసే కొద్ది తీస్తున్నట్లుగా మన లోపాలన్నీ అప్పుడు వాక్యపు వెలుగులో బయటికి కనబడతాయి. అప్పుడు అనొచ్చు, అయ్యా నేను నీ వాక్యం విషయంలో అనిందుడిని కాలేను, ఇంకా సంపూర్ణత చెందలేదిక. గమనించండి, ఆలోచించేయండి ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ పౌలు తన బలాలు ఏమంటున్నాడంటే, 8వ రోజునే సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడినై, హెబ్రీయుల బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానం హెబ్రీయుడినై ఉన్నాను, ధర్మశాస్త్రం విషయంలో పరిచయుడినై ఉన్నాను, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడునై ఉన్నాను, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనిందుడిగా ఉన్నాను, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొని ఉన్నానంటున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ నా లాభాలు, నా బలాలు, నా ప్రయోజనాలు, నన్ను నేను చూపించుకోవడానికి, నా యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంట్రా అంటే పౌలు ఎవడరా అంటే, లేకపోతే సౌలు ఎవడరా అంటే, ఇదిగో సౌలు ఎలాంటి గొప్పవాడు. ఇంకొక మాట అంటాడు, గమలియేలు పాదముల యొద్దని విద్యను అభ్యసించిన వాడు అని అంటాడు ఇంకొక చోట. హల్లెలూయా. గమలియేలు అంటే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం విషయంలో ఒక మంచి పండితుడు, ఒక మంచి గురువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మంచి టాలెంట్ పర్సన్, అయితే ఒక మంచి గురువు అనమాట. అరే ఎవరి దగ్గర అయినా బాగా నేర్చుకోగలరు శిష్యులు అని అంటే పలానా గమలియేలు అని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాంతాల్లో మంచి స్కూల్ ఏదిరా అంటే పలానా స్కూల్ అని మంచిగా వాళ్ళు బాగా నేర్పుతారు, మంచి స్టూడెంట్స్ని తయారు చేస్తారు, మంచి గురువు అని ఎలాగైతే కొన్నిసార్లు మనం చెప్తామో, ఆ రోజుల్లో గమలియేలుకి అంత పేరుంది గురువుగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే గమలియేలు పాదముల దగ్గర నేను నేర్చుకున్నాను అన్నట్టు. దేవుని స్తోత్రం. అలాంటి నైపుణ్యత, అలాంటి పట్టు, అలాంటి అనింద్యమైన జీవితం, ఇవన్నీ తనకున్న, ఇవన్నీ బలాలుగా తనకు కనబడుతున్న వాటిని సైతం నేను లక్ష్య పెట్టట్లా, అవి క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అలాగే తన బలహీనతలను కూడా మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదామా. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునై ఉన్న నన్ను, చాలు దేవుని స్తోత్రం కలుగును గాక, తన్ను తాను తన సాక్ష్యంలో తన్ను గూర్చి పరిచయం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎలాగంటే ఇంకొకటి 15వ వచనంలో కూడా చదువుదాం. పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడేమో తన బలహీనతలు, తన లోపాలు క్రీస్తులో తను తాను కొలుచుకుంటూ, ఇంతకు ముందేమో పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం నేను ఎలాంటి గొప్పవాడిని, యోగ్యత కలిగిన వాడిని, ధర్మశాస్త్రం విషయంలో అనిందుడును, పరిచయుడును, సున్నతి పొందిన వాడును అని పాత నిబంధనలు తన భక్తి, తన విధానం, తను నడిచిన తీరు, నావి బలాలు, నా లాభాలు ఇవి, కానీ వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటానంటున్నాడు. ఇప్పుడు క్రీస్తులో తను వచ్చాక, క్రీస్తులో తాను చూసుకుంటున్న తర్వాత తన యొక్క లోపాలు, తన అవిధేయతలు తనకు కనబడినవి తను ఒప్పుకుంటూ సాక్ష్యం ఇస్తున్నాడు తిమోతికి. ఒక యవనస్తుడికి పత్రిక రాస్తూ, ఓ తిమోతి, పూర్వం నా స్థితి ఏంటి అంటే హింసకుడును, దోషకుడును, హానికరుడును. హల్లెలూయా. హింసకుడును, సంఘాన్ని ఎంతగానో నేను హింసించాను. అక్కడదే అన్నాడు, సంఘాన్ని హింసించుటలో, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడేమో నేను హానికరుడును, హింసకుడు అంటున్నాడు, అక్కడేమో హింసించడం గొప్పగా ఎంచుకుంటున్నట్లుగా చూపించాడు, ఇక్కడేమో హింసించడాన్ని నేరంగా చూపించుకుంటున్నాడు. అర్థమవుతుంది రెండింటి మధ్య వ్యత్యాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అక్కడ సంఘాన్ని హింసించే విషయంలో ఆసక్తి గలవాడు నన్ను ఒప్పుకుంటున్నాడు. ఇక్కడేమో తన తప్పు, పొరపాటు, అవిధేయత, తెలియక చేసిన అవివేకపు పని అన్నట్లుగా ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇవి తన బలహీనతలు. హింసకుడును, సంఘాన్ని చాలా హింసించాను, హానికరుడును, చాలా హాని సంఘానికి చేశాను, క్రీస్తు నమ్మిన వారిని దూషించాను, నేను దోషకుడును. హల్లెలూయా. దేవుడనేవాడు యెహోవాయే, యేసు ఎవడురా అన్నట్లుగా నేను దూషించిన దోషకుడును. హల్లెలూయా. యేసనేవాడు దేవుడు కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు అబద్ధాన్ని అనుసరిస్తున్నారు, కాబట్టి అబద్ధ ప్రచారం చేస్తున్నారు, కాబట్టి మీరు నిలవబడానికి, బ్రతకడానికి వీలు లేదంటూ నేను ప్రభువుని నమ్మిన వారిని హింసిస్తూ హాని చేస్తూ తిరిగిన వాడిని. అంత మాత్రమే కదా, అక్కడ ఇంకంటున్నాడు, పాపుల్లో నేను ప్రధానుడును. ఏ పాపం చేశాడని పాపుల్లో ప్రధానుడు అన్నాడంటే, క్రీస్తుకు వేరుగా జీవించడమే పాపం. క్రీస్తును, రక్షకుడైన యేసును దేవునిగా అంగీకరించకపోవటమే పాపం. దొంగతనమో, వ్యభిచారమో, మరొకటి పాపముగా ఎంచబడుతున్న ఈ దినాల్లో అది కాదు. నిజమైన పాపం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథం కొన్ని చెప్పింది. ప్రార్థన చేయకపోవటం పాపమని, వాక్యం చదవకపోవటం పాపమని, నిన్ను సృజించిన సృష్టికర్తని దేవుని తెలుసుకోకపోవటం పాపమని, ఆ సృష్టికర్తని దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నెరవేర్చకపోవటం, పాటించకపోవటం, ఆజ్ఞ అతిక్రమమే పాపమని కొన్ని పాపాలు వాక్యం తెలియజేస్తూ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతడు పాపుల్లో ప్రధానుడని అంటే, ఇదిగో నిజమైన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ ప్రభుని మొదట్లో విశ్వసించక ఆయన్ని దూషించి, ఆయన ప్రజలను హింసించి హాని చేసి వ్యతిరేకంగా జీవించిన జీవితాన్ని బట్టి, అయ్యా నేను ఘోర పాపిని, పాపుల్లో నేను ప్రధానుడును అని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, వెనకున్నవి మరచి అంటే, వెనకున్న ఏంటయ్యానంటే అతని బలాలు, అతని బలహీనతలు. బలాలు కూడా మనం మర్చిపోవాలి, లేకపోతే ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? నీకు లాభకరమైనవి, నీకు చూపించే, నీ స్టేటస్ని చూపించేవి. అందమా, చదువా, ఉద్యోగమా, కులమా, నీ వర్గమా, ఏదైనా సరే అది నీ బలం. కొంతమంది అంటారు, నేను ఎవరినో తెలుసా, నా జోలికి వస్తే నీకు మూడింది అంటాడు. అంటే ఆడు బలం ఏంటి, ఆడు ధైర్యం ఏంటి, ఆడు కులం. నేను హై క్యాస్ట్, నా జోలికి వస్తే నీకు ఇక మూడిందే అన్నట్లుగా వాడు భావన. హల్లెలూయా. కొంతమంది, నాకు వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, కండబలం, అండబలం. ఇది మా బంధువులందరూ మా పక్షానే. మా ఊరు వచ్చామనుకో, తేల్చుకున్నారా మా ఊరు అంటాడు. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ ఊరిలో వాళ్ళ ప్రజలు ఉంటారు, వాడి కమ్యూనిటీ ఉంటుంది, లేకపోతే వారి రక్త సంబంధులు ఉంటారు. హల్లెలూయా. కొన్నిసార్లు మన బలం మన కులం కావచ్చు, మన బలం మన ఉద్యోగం కావచ్చు, మన బలం మన సంపాదన కావచ్చు, మన బలం మన ఆస్తిపాస్తులు కావచ్చు. ఆ బలాలను కూడా నువ్వు లక్ష్య పెట్టకూడదు. అవి నీ వెనుకున్నవి, వాటిని లక్ష్య పెట్టొద్దు. వాటిని మరచి దేవుని కొరకు ముందుకు సాగే వరంగా ఉందాం. హల్లెలూయా. ఎందుకు బలాలను కూడా మర్చిపోవాలి, వాటిని లక్ష్య పెట్టకూడదంటే, కొన్నిసార్లు మనకి ఏవైతే బలమో అవి మనల్ని క్రీస్తు నుండి వేరు చేస్తాయి, దేవునికి మనల్ని దూరం చేస్తాయి. దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవునికి ఏమాత్రం కూడా విలువనివ్వకుండా అతిశయించి గర్వించి చెడిపోయేటట్టుగా చేస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం చూస్తాం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఆ బలం తన్నేం చేసింది అనంటే, విర్రవీగేటట్టుగా చేసింది, అతిశయపడేవాటిగా చేసింది, తన జీవితంలో నాశనాన్ని కొని తెచ్చింది. 26:16 చదువుదామా? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయిన. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరిక్కడ అంటే ఉజ్జియా, రాజైన ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఏమొచ్చిందంటే దానికి గర్వం వచ్చింది. గర్వం వచ్చేసరికి ఏమైపోయాడు? చెడిపోయాడు. ఎందుకు గర్వం వచ్చింది? స్థిరపడినందున. ఎలా స్థిరపడ్డాడు? దేవుని యొక్క దీవెనతో, కృపతో దీవించబడ్డాడు. హల్లెలూయా. దేవుడంట తన్ని స్థిరపడు వరకు ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు అందజేశాడు. పై వచనంలో చూస్తాం మనం, 15వ వచనంలో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. హల్లెలూయా.
హల్లెలూయా. 8వ వచనంలో చూస్తాము, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గముల ప్రదేశం అందంతటా వ్యాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా మనము చూస్తే దేవుడు ఉజ్జియాని తన 15వ ఏట మనం అక్కడ చూస్తాం కదా. ఉజ్జియా ఏలమర్చినప్పుడు 16 ఏండ్ల వాడు, 16 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలించేవానిగా రాజు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఉజ్జియాని దేవుడు తన 16 ఏళ్ల వయసులో దేవుడిని ఆశ్రయించి రాజుగా ఉన్నందుకు ఆశీర్వదించాడండి, దీవించాడండి. తన పేరు ఎంత దూరానికి వ్యాపింపచేశాడంటే ఐగుప్తు దేశ మార్గంలో అంతటా తన కీర్తి వ్యాపింపచేశాడు. అతడు స్థిరపడు వరకు కూడా అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు అందించి అతన్ని గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేశాడు, అంత స్థిరపరచబడ్డాడు. ఉజ్జియా పేరు ఎంత మారుమ్రోగిపోయింది, తన కీర్తి ఎంత దూరానికి వెళ్ళిపోయిందంటే అనేక మంది రాజులు ఉజ్జియా ఎదుట యుద్ధం చేయడానికి తనకున్న సైన్యాన్ని, తనకున్న సైన్య బలాన్ని బట్టి భయపడి, అరే ఉజ్జియాతో యుద్ధం చేస్తే మనం గెలవలేము, ఎందుకంటే ఉజ్జియా పక్షాన వారి దేవుడైన యెహోవా ఉన్నాడు, మనం గెలవలేము అనుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ఆయనకి దాసోహం అయిపోయారు. గెలవకుండానే యుద్ధానికి రాకుండానే ముందుగానే సమాచారం, ఉజ్జియా దయచేసి మా మీద యుద్ధానికి రావద్దు, మేము ఓడిపోయిన వారిని ఒప్పుకుంటున్నాం, మీకు ప్రతి సంవత్సరం పన్ను చెల్లిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలాగున ఉజ్జియా తన జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు తనని బలాభివృద్ధిలోనికి నడిపించిన దాన్ని బట్టి, దేవుడు అతన్ని స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తూ స్థిరపరిచిన తర్వాత స్థిరపడి తన బలగాన్ని, తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని, తన ఎదిగిన స్థితిని, అతడు స్థిరపడిపోయి అసలు నాకంటే మించిన వాడికి ఎవడును లేడు అనుకునే స్థాయిని చూసుకొని మనస్సును గర్వించాడట. హల్లెలూయా. అరే ఇక నేను సెటిల్ అయిపోయాను, ఇక నేను స్థిరపడిపోయాను, ఇక నన్ను మించినోడు, ప్రతి రాజు నన్ను చూసి భయపడుతున్నారు, యుద్ధానికి అలగ మునిపే ఓటమని ఒప్పుకొని పన్ను చెల్లిస్తున్నారు. వాళ్ళు చెల్లించే పన్నును బట్టి నాకు ధన సమృద్ధి బహుగా జరుగుతుంది. ఇదిగో ఆ రాజ్యాల్లో ఉన్న వారందరినీ నేను బానిసలుగా తెచ్చుకుంటున్నప్పుడు అలా తెచ్చుకున్న వారు ఎంత సైన్యం, నాకు బల సమృద్ధిగా సైన్యం కూడా పెరిగిపోయారు. ఆ కింద వచనంలో కూడా ఆ విషయాలు 12 నుంచి అతని యొక్క సైన్యాన్ని గురించి మాట్లాడతాడు. వారి పితరుల ఇండ్లు పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయ్యిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటకెందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. చాలు, ఇంకా చాలా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉజ్జియాని దేవుడు స్థిరపరిచింది, అతనికి ఇచ్చింది. ఇప్పుడు తను బలం పొందాడు, గొప్పవాడయ్యాడు, అసలు అతనికి మించిన వాడు లేడన్నట్లుగా అతని కీర్తి, పేరు, ప్రతిష్టతలు వెళ్ళలు దాటాయి. ఇప్పుడు అతని బలాన్ని చూసుకొని అతను ఏమైపోయాడు అంటే ప్రభు నుండి దూరం అయిపోయాడు. హల్లెలూయా. స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు. మన బలాలు మనల్ని ఏం చేస్తాయో తెలుసా? దేవుని లెక్క చేయనివ్వకుండా చేస్తాయి. మనం మొదటి రోజు జనవరి 1 ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. దేవుని ఎదుట మనము దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఎంత దేవుడు హెచ్చించినా, ఎంత దేవుడు ఆశీర్వదించినా, ఎంత ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకెళ్ళినా, ఎంత ఆత్మ సంబంధమైన కృపావారాలతో మనం నింపబడిన వారమై ఉన్నా, తలాంతులు కలిగి ఉన్నా, ఎంత మంచి పరిచర్య చేస్తూ ఉన్నా, ఎంత మంచి ఆస్తులు, భూములు, పొలాలు, బంగారం, వెండి సమృద్ధిగా కలిగిన వారమైనా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితిలో పెట్టిన మంచి మంచి ఉద్యోగాలతో మన పిల్లలు కలిగి ఉన్నా, మనం ఎప్పుడు కూడా దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. ఒకవేళ గర్వించామా, ఉజ్జియా జీవితం మనందరికీ ఒక హెచ్చరిక. అతడు స్థిరపడిపోయి ఇక నాకంటే మించిన వాడు లేడనుకొని గర్వించి చెడిపోయాడు. మన బలాలు మనల్ని కొన్నిసార్లు దేవునికి దూరం చేస్తాయి, దేవునిలో ముందుకు వెళ్ళనివ్వకుండా త్రోవను తప్పిస్తాయి, మన మార్గాన్ని మళ్ళిస్తాయి. అందుకే నేను వెనుకున్న నా బలాలను కూడా మరిచి ముందుకు వేగరపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ బలాలు నన్ను ఏం చేస్తానంటే గర్వించేవాడిగా చేసి, దేవుని లెక్క చేయకుండా, దేవునికి ఏమాత్రం లోబడకుండా, దేవునికి ఏమాత్రం విధేయత చూపకుండా, అరే దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను, నేను తగ్గించుకోవాలి, ఆయన హెచ్చించాలి, ఆయనకి విలువనివ్వాలి, నేను తగ్గించుకోవాలనే ఆలోచన లేకుండా మనిషిని ఏం చేస్తుంది అంటే గర్వం చాలా చాలా పనికి మాలిన రీతిగా చేస్తుంది. హల్లెలూయా. కనుక నా బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సంవత్సరం నేను మర్చిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఏదైనా సరే, నీ బలం అనుకుంటుంది ఏదైతే ఉందో అది నీకు క్రీస్తు నుండి దూరం చేసేదిగా ఉండకుండా దాన్ని నువ్వు మర్చిపోదువుగాక. దాని మీద అసలు లక్ష్య పెట్టొద్దు. నీకు భూములు ఉన్నాయా, అసలు అట్లా లక్ష్య పెట్ట మాకు. ఒకవేళ నువ్వు మంచి కులస్తుడువా, అసలు దాన్ని లక్ష్య పెట్ట మాకు. మరచి అనే మాటకు ఒకటే కేసు కింద లక్ష్య పెట్టక అనే మాట ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు దాన్ని లక్ష్య పెట్టొద్దు, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఉందంటే అలా అది ఉంటుంది, దేవుడు ఇచ్చాడు, అది అలా ఉంటుంది. దాన్ని చూసి నేను గొప్పోళ్ళ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ గర్వం కొంతమందికి ఉంటుంది. ఈ మధ్య కూడా ఎక్కడో మాట్లాడినట్టున్నాను. బాగా పాటలు పాడగలిగిన, బాగా వాయిద్యాలు ప్లే చేయగలిగిన, బాగా ఆరాధన చేయగలిగిన, బాగా వాక్యం చెప్పగలిగిన, ప్రార్థన చేయగలిగిన, ఇలాంటివి ఆత్మీయ గర్వం. నాకు మించినడే కావడు మా సంఘంలో లేరనుకుంటారు. అది కూడా మంచిది కాదు, పడేస్తుంది. హల్లెలూయా. కనుక ప్రభు పేరట నీ బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు మరిచి వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న దాని కొరకు వేగిరపడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ఉజ్జి ఎలా చెడిపోయాడండి మనసును గర్వించి అంటే, ఒక యాజకుడు తప్ప మరి సామాన్య మనుష్యుడు, రాజు సైతం చేయకూడని పని చేశాడు. మనం కింద చూస్తాం, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునికి ధూపం వేస్తున్నాడంట రాజు. ఎవరు చేయాలి ఆ పని? యాజకుడు చేయాలి. ఎవరు చేయాలండి? యాజకుడు చేయాలి. ఆ మాటలు అంటారు చూడండి, అదే దినవృత్తాంతాల గ్రంథం. ఉజ్జియా చెడిపోయిన స్థితి, పాడైపోయిన స్థితి, పతనమైపోయిన స్థితి, తన బలాన్ని చూసుకొని గర్వించి ఎలాగున్న పాడైపోయాడో చూద్దాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 16 నుంచి. స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయిన అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపము పీట ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠము రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అతడు తన మనస్సును గర్వించిన వాడై ఏం చేస్తున్నాడంటే, ఒక యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపం వేయాల్సిన పని పరిచర్య యాజకుడిది. అతడు తప్ప మరెవరు కూడా చేయకూడదు. సామాన్య మనుషులు వెళ్ళకూడదు. రాజు అయినప్పటికీ, రాణి అయినప్పటికీ, ఇంకా లోకంలో ఎలాంటి అధికారం, ముఖ్యమంత్రివా, ప్రధానమంత్రివా, రాజువేనా, చక్రవర్తివా, రాష్ట్రపతివా, ఎవరివైనా సరే, హల్లెలూయా, అతి పరిశుద్ధ స్థలములో యాజకుడైన వాడే ధూపం వేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ రాజు ఉజ్జియా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలీదా? తెలుసు.
తెలుసు, కానీ లోపల ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నన్ను దేవుడు ఎంత హెచ్చిస్తే, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదిస్తే, దేవుడు ఎంతగా నాకు తోడై ఉండి నాకు ఎన్ని సర్కిల్ ఎంత పెంచేస్తే, ఇక నన్ను మించినోడు ఇంకెవరు లేనప్పుడు నేను దూపం వేస్తే తప్పేంటి అన్నంత అహంకారమైన గర్వపు దృష్టికి అతడు వెళ్ళిపోయాడు. అందుకే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి ధూపం వేయటానికి పూనుకుంటే యాజకులు పిలిచి అంటున్నారు, అయ్యా అది నీ పని కాదు, యాజకులు తప్ప మరి ఎవరు చేయకూడని పని నువ్వు పూనుకున్నావు, అది నీకు మంచిది కాదు, నీకు తగదు, నీకు కీడికి నువ్వు ఎలాగ చేస్తున్నావు, అది నీకు ఘనతను తేదో, దయచేసి బయటకు వచ్చేయండి రాజా అంటుంటే, అలాగన పిలుస్తున్న ఈ అజర్యా యాజకుడైన అజర్యా అతనితో పాటు ఉన్న యాజకులందరూ అలాగని చెప్తుంటే వారి మీద కోపంతో ఆగ్రహపడి కోపం వారి ఎడలు చూపాడట. హల్లెలూయా. మీరు నాకు చెప్పేదేంటి? నేను ఎవరిని? రాజుని. మీరు నా ఆజ్ఞను బట్టి నడుచుకోవాల్సిన వారు, మీరు నాకు చెప్తున్నారు అన్నట్లుగా వారి మీద ఆగ్రహపడ్డాడట, కోపం చూపాడట. దేవుడు తన ఉగ్రతను తన మీద కుమరించాడు. దూపం పక్కన, దూప వేదిక పక్కన, పీఠం పక్కన అతను నిలబడగా అతడి నొసట కుష్టి పుట్టిందట. హల్లెలూయా. యాజకులైన వారు దాన్ని చూసి వెంటనే ఇంకా అందరూ పట్టుకొని బయటికి నెట్టేశారు. అతడు యెహోవా తన్ను మొత్తినని ఎరిగిన వాడే అతడు కూడా బయటకు వచ్చేయడానికి త్వరపడ్డాడట. హల్లెలూయా. నేనేం తెలియజేస్తున్నానంటే, కొన్నిసార్లు నీకున్న అందం, బంగారం, ఇంకొకటి నీ బలగం ఏదైతే ఉందో అది నిన్ను క్రీస్తు నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. అది నీ బలం, అది నిన్ను దేవునిలో నిలబెట్టడానికంటే కూడా దేవుని నిన్ను దూరం చేస్తుంది, గర్వించేటట్టుగా చేస్తుంది. గర్వం సర్వం నాశనాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఉజ్జియా అలాంటి గర్వం గలవాడే, యాజకుడు తప్ప మరెవరు వెళ్ళకూడని స్థలంలోనికి, యాజకుడు తప్ప ఎవరు చేయకూడని పని చేసి తెల్లని కుష్టి రోగం సంపాదించుకున్నవాడిగా ఆ తర్వాత మరణించిన వాడిగా కూడా చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో నీ బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తిరిగి చూడొద్దు. రండి, సంఖ్యాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తున్నట్లుగా, వెనకున్న వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, తద్వారా వారు కూడా ఎంతగా నష్టపోయారో ఒక సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4వ వచనం నుంచి, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కోరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళకి ఏం జ్ఞాపకానికి వస్తుంది? వీళ్ళు మర్చిపోవాల్సింది మర్చిపోకుండా ఏం చేసుకుంటున్నారట? గుర్తు చేసుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ భయంకరమైన స్థితి నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఒక చక్కని వాగ్దాత ఆశీర్వాదకరమైన స్థలానికి వెళ్ళండి, మీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించండి అని అంటే, వీళ్ళు మధ్యలో ఆగిపోయి ఏం చేసుకుంటున్నారంటే ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఇదిగో మాకు మాంసం లేదు, ఐగుప్తు దేశంలో మాకు ఉచితంగా మేము తిన్నాం. చేపలు తిన్నారంట, కూరగాయలు తిన్నారంట, దోసకాయలు తిన్నారంట, ఏమంటే కూరాకులు తిన్నారంట, ఏమంటే ఇవన్నీ మేము ఉచితంగా తిన్నాం. శ్రమ పెట్టింది మర్చిపోయారు. తొక్కి నారదీసి ఇటుకరాలు చేస్తారా చేయరా అని వాతలు తేలేదట్టు కొట్టింది మర్చిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఏదైతే మర్చిపోవాలో అది మర్చిపోకుండా ఏదైతే జ్ఞాపకానికి రాకూడదో అది జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. వీళ్ళు మర్చిపోవట్లా. ఇంకా పాత ఏమండి ఐగుప్తు జీవితం, తీడిపోతు తనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నారట. హల్లెలూయా. మేము అక్కడ తిన్నాం, మాంసాపేక్ష గలవారే, మాకు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
ఏమండి మాంసాపేక్ష గల వారే మేము ఈ మన్నా తినలేకపోతున్నామండి. మాకు ఐగుప్తులో చేపలు ఉన్నాయి, కూరాకులు ఉన్నాయి, అబ్బా కూరగాయలు ఉన్నాయి, ఏమంటే దోసకాయలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం. అబ్బా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ. మా అమ్మ ఇంటికాడ ఎప్పుడు ఒకే కూర ఉండేది. హాస్టల్ అయితే రోజుకి ఒక వెరైటీ అనుకుని హాస్టల్కి వెళ్తారు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆ సప్పి బోళ్ళు పెడితే ఓరి నాయన అమ్మ చేతి వంటే బాగుంది కదా. అక్కడ ఉన్నప్పుడు అమ్మ చేతి వంట మాకు నచ్చక అమ్మని తోసిపడేసాము. ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ ఇలాంటి చప్పిడి కూడదు ఏంటంటే అదే బాగుందంటే అనిపిస్తుందని అనుకోని పిల్లలు లేకపోరు. అవునా కదా? హల్లెలూయా. అయితే రండి, ఇక్కడ ఇశ్రాయేలు ఏది జ్ఞాపకం చేసుకోకూడదో దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఐగుప్తు చీకటికి, దాసత్వానికి, పాపానికి సాదృశ్యంగా ఉందని చర్యలో చాలాసార్లు మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క చీకటి, అంధకారం, పాపం, తిండిబోతుతనం ఇలాంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాస్తవానికి అసలు నిజంగా వాళ్ళంత సుఖంగా అంత ఆనందంగా తిన్నారండి అక్కడ? లేదు. కానీ చూడండి ఎంత భయంకరంగా వాళ్ళ హృదయాలు కఠినపరచబడిపోయి, చీకటి పరచబడిపోయి మేము అవి తిన్నాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు దేవుని శోధించడానికి. హల్లెలూయా. అలాంటి వాటిని, అలా తిన్నదాన్ని, ఆ చీకటికరమైన మళ్ళీ ఐగుప్తు దేశాన్ని, ఐగుప్తు దేశంలో వారు కలిగి ఉన్న ఆ సమృద్ధికరమైన లేకపోతే ఆ యొక్క తిండిపోతుతో కూడిన వాటిని జ్ఞాపకం చేసుకొని తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. వాళ్ళ మాంసం తింటూ ఉండగానే దేవుడు ఆమె అరకే వాళ్ళకు పూరేడు పెట్టెలు పంపించాడు. తినండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30 రోజులకు సరిపడా తిండి. మాంసాపేక్ష గలవారుగా ఉన్నారు కదా, మన్నా మాకొద్దు, ఇదిగో మేము అక్కడ చేపలు తిన్నాం, ఇది తిన్నాం అంటున్నారు కదా, అయితే మీకు వాటిని ఇస్తాను, తినండి. పూరేడు పెట్టెలను పంపించాడు. సముద్రంలో నుంచి అంట గాలి వేచగా ఒక దిన ప్రయాణం అంత దూరం, ఎంత దూరం ప్రయాణం చేస్తామో ఎన్ని కిలోమీటర్లకి మీరు లెక్కేసుకోండి. ఒకరోజు నడిస్తే అంత దూరం, అంత ప్రయాణం 2 మీటర్లు అంతా ఎత్తు. ఆ వచ్చిన రోజు చదువుతారా? తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దిన ప్రయాణమంతా దూరం 3 మూరల ఎత్తున వాటిని పడేశాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మూర అంటే ఎంత? అడుగు లెక్క చెప్పండి. అడుగున్నారా? మూర అంటే అడుగున్నారా? హల్లెలూయా. ఇప్పుడు 2 మూరల అంటే ఎన్ని అడుగులు? 3 అడుగులు ఎత్తు. హల్లెలూయా. ఒక దిన ప్రయాణం అంటే కనీసం ఎంత దూరం ప్రయాణించగలం? ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించగలమా? 40, సరే తక్కువలో తక్కువ 50 అనుకుందాం. ఒక 50 కిలోమీటర్ల దూరం 3 అడుగులు ఎత్తంత ఎత్తు. ఈ పక్క ఆ పక్క కూడా పూరేడు పెట్టలు వచ్చి సముద్రములో నుంచి గాలి వేచగా పూరేడు పెట్టలు వచ్చి పడిపోయినాయి అంట. లెక్కకు మించుని అనుకోండి. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తినండి అన్నాడు. అలా నోటులో 33వ వచనం చూద్దాం. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందునుండగానే అది నవలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. చాలు. హల్లెలూయా. పెట్టడం ఎందుకు, చంపడం ఎందుకు అనుకున్నాడు వెంకటేశ్వరరావు అన్న. హల్లెలూయా. ఏమండి, ఆ మాంసం ఆ పూరేడు పెట్టలు పంపించడం ఎందుకు, మళ్ళీ వాళ్ళని చంపడం ఎందుకు అన్నట్టుగా చూస్తున్నారు. చంపేసరి తెగులు వచ్చింది అనేసరికి, చదివేసరికి ఆసక్తిగా చూశారు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే దేన్నైతే వారు జ్ఞాపకం చేసుకోకూడదో దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని శోధించారు, బాధించారు, కోపాన్ని తెప్పించారు. హల్లెలూయా. మర్చిపోవాలి. పాతదది, ప్రాచీన స్వభావం అది, శారీరక స్వభావం అది. మనం 31వ తారీఖు రాత్రి నేర్చుకున్నాం. మనము మర్చిపోవలసినవి, గతించిపోవలసినవి. ఇదిగో క్రీస్తునందు మనం ఉంటే పాతవి గతించబడాలి, సమస్తము
క్రొత్తగా నూతనంగా చేయబడాలి. మన జీవితంలో ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం ధరించుకున్న వారమై ఉండాలి. మన జీవితంలో శారీరక మనసు పోయి ఆధ్యాత్మిక సంబంధమైన మనసు మనలో ఉండాలి. ప్రకృతి సంబంధమైన జీవితం మనలో తొలగిపోయి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా దేవుని కొరకు మనము నిలవబడాలి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఆ పాత గతం చీకటి సంబంధమైనది, పాప సంబంధమైనది, దాసత్వంతో కూడింది. దాన్ని ఇంకా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ అయి తిన్నాం ఈ తిన్నామని ప్రభువుని శోధిస్తూ వచ్చారు. హల్లెలూయా. అరే నాయన, అది పాతది. నీ జీవితంలో ఆ దాసత్వం నుంచి, బానిసత్వం నుంచి బాధపడుతూ కన్నీరు గార్చి మొరపెడితే ఆ బాధ, ఆ స్థితిగతుల నుంచి మిమ్మల్ని విడిచిపించి తీసుకొచ్చి పాలుతేళ్లు ప్రవహించి ఆశీర్వాదకరమైన దేశానికి మిమ్మల్ని పంపుతుంటే దాన్ని గురిగా పెట్టుకొని ప్రయాణించక, దాన్ని గురిగా పెట్టుకొని వేగిరపడక మళ్ళీ వెనక్కున్న ఐగుప్తు దేశంలో ఉన్న కూరగాయలు అయ్యి ఇదంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది ప్రభువులోనికి వచ్చాక ఏంటోనండి, అంతకుముందే బాగా తిన్నాం, ఇప్పుడే తినడానికి ఏముండట్లే. హల్లెలూయా. అంతకుముందు చికెన్ లాలీపాప్లు, బిర్యానీలు, అసలు రోజుకు ఒక మంచి వెరైటీలు తినేవాళ్ళం. ఇప్పుడేంటో దేవునిలోనికి వచ్చాక దేవుని కొరకు బతుకుదామని తీర్మానించుకున్న తర్వాత తినడానికి ఏమీ లేవు అని చెప్పేసి బాధపడి తొలగిపోయిన వాళ్ళు లేకపోలే. మొన్న ఈ మధ్య చెప్పిన ఒక ఆయన స్టోరీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఆలోచించండి, నీ జీవితంలో వాటిని జ్ఞాపకానికి తెచ్చుకున్నావా? ఇదిగో నువ్వు ప్రభు నుండి, ప్రభు యొక్క దీవెన నుండి తొలగిపోతావు. గురి యొద్దకు ప్రయాణించకుండా మధ్యలోనే జారిపోతావు. పౌలు అంటున్నాడు, అందుకే నేను వెనుకున్న వాటిని మరిచి ముందున్న దాని కొరకు వెగిరి పడుతున్నాను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందటానికి గురి యొద్దకే పరిగెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2025 సంవత్సరములో, నా మాటలు నేను ముగిస్తున్నా, 2025 సంవత్సరములో నీ బలాలేంటో, నీ బలహీనతలేంటో, ప్రభువు నుండి నేను దూరం చేస్తున్నవి నీ బలాలా, ప్రభు నుండి నేను దూరం చేస్తున్నవి నీ బలహీనతల. కొంతమంది వారి బలహీనతలు వాళ్ళ ముందుకు వెళ్ళనేవు, వారి తప్పిదాలు. అరే నేను నమ్మకస్తుని కాదు, నేను ప్రార్థనాపరుని కాదు, నేను మంచివాడిని కాదు, నేను ఏమండి నీతిపరుని కాదు, నేను ప్రార్థన చేసుకోలేక దేవుని నిలబడలేకపోతున్నా, అవి నీ బలహీనతలు. అయినా వాటిని చూసుకోవద్దు. సాతాను కొన్నిసార్లు మన బలహీనతలు పదే పదే నీకు చూపిస్తాడు, నేను దేవుని నుండి దూరం చేయటానికి. హల్లెలూయా. పాతది గతించిపోయింది నీ జీవితంలో, అయినా వాటిని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అలాంటోడు, నువ్వు ఇలాంటోడు అంటూ పదే పదే అపవాది మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. పదే పదే మన బలహీనతలు, మన లోపాలు, మన తప్పిదాలు, మనం ప్రభువులోనికి చేసిన ఏమంటే పాపాలు, ప్రభువులోనికి రానప్పుడు చేసిన ఆ యొక్క దోషాలు, విగ్రహారాధన, మరొకటి వాడు మనకు పదే పదే జ్ఞాపకానికి తెచ్చి నువ్వు అలాంటోడు అంటూ మన గతానికి జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు మనం, నేను ఇలాంటి వాడిని, దేవుడు నన్ను అంగీకరించడు, దేవుడు నన్ను మెచ్చడు, దేవుడు నన్ను తీసుకోడు, దేవునిలో నేను ముందుకి వెళ్ళలేను, దేవుడు నీకు ఆయన సన్నిధిలో ఆయనకు ముఖాన్ని చూపించలేను అన్నట్లుగా నువ్వు దేవునికి దూరం అవుతావు. ఈ నీ బలహీనతలు ఏం పర్వాలా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాడు ఒప్పుకొని, ప్రభువా నా పాత పాపాన్ని, గతాన్ని, నా వెనుకున్న నా బలహీనతల్ని నేను మర్చిపోతున్నాను, వాటిని లక్ష్య పెట్టకుండా గురి వద్దకే, ఉన్నత బహుమానాన్ని పొందటానికి పరిగెట్టడానికి సహాయం చేయండి అని నువ్వు అడిగితే ప్రభు సహాయం చేయునుగాక. హల్లెలూయా. 2025లో బలాలను చూసి గర్వించి తొలగిపోయావా? బలహీనతలు చూసి ముందుకు వెళ్ళలేక సతికిలబడి ఇక నా వల్ల కాదన్నట్లుగా భక్తిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, దేవుని కొరకు జీవించే జీవితం నేను జీవించలేను, నా వల్ల కాదండి, ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా పడిపోతున్నానండి, ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదండి, దేవుని కొరకు నిలబడదాం అనుకుంటున్నాను కానీ నిలబడలేకపోతున్నానండి అని చెప్పేసి నీ బలహీనతల్లో సతికిలు పడిపోయిన పరిస్థితిని బట్టి నీకు అక్కడే ఉంటానని, నీకు నా వల్ల కాదనుకుంటున్నావా? లేదు. ఈ 2026 సంవత్సరంలో దేవుని కొరకు గురి యొద్దకు పరిగెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం నువ్వు స్వతంత్రించుకోవాలని, ఈ 26వ సంవత్సరంలో దేవుడు నీ కొరకు ఏమండి నియమించిన పని నువ్వు చేస్తూ, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటూ గురి యొద్దకు నువ్వు పరిగెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే వెనుకున్న వాటిని నువ్వు మర్చిపో, లక్ష్య పెట్ట మాకు, నీ బలాల వైపు లక్ష్య పెట్ట మాకు, నీ బలహీనతల వైపు లక్ష్య పెట్ట మాకు. అవి నేను ఖచ్చితంగా దేవుని నుండి దూరం చేస్తాయి, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. ఆగిపోవద్దు.
నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాటిని మర్చిపోతేనే ముందుకు వెళ్ళగలుగుతావు. ఇంతకుముందు జరిగిపోయిన గొడవను మర్చిపోతేనే మళ్ళా మధ్య బంధం అనేది కలుస్తుంది. మనం మాట్లాడుకుంటున్నా ఇంతకుముందు జరిగిన గొడవనే జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మాట్లాడుకుంటాం కానీ లోపల ప్రేమ ఉండదు, లోపల సమాధానం ఉండదు, లోపల ఐక్యత ఉండదు, లోపల ప్రేమే ఉండదు. మళ్ళీ ఏదో రోజు మళ్ళీ అది చిచ్చుబుడ్డులాగా పేలుద్ది. హల్లెలూయా. దాన్ని నీకు అక్కడితో మర్చిపో. అది నీ గతం, జరిగిపోయిన ఒక పేడ కలనుకో, అది నీ గతం. నీ వెనకున్నది అది గతం, దాన్ని మర్చిపో. ముందున్న దాని కొరకు వేగిరపడు, దేవుని కొరకు నిలబడు. పిలుపునకు కలిగిన ఉన్నతమైన బహుమానం పొందటానికి గురి యొద్దకు పరిగెడుదుముగాక. మన గురి ఎవరు? ప్రభువు. మన గమ్యం ఎక్కడ? పరలోకం. హల్లెలూయా. ఆయన్నే చూస్తూ ఆ పరలోకానికి మనం వెళ్ళాలి అని అంటే వీటి మన వెనక ఉన్న వాటిని మనం చూడకూడదు. అప్పుడే నువ్వు ముందున్న దాని కొరకు పరిగెత్తగలవు. నువ్వు ఇంకా జరిగిందే జ్ఞాపకం చేసుకుంటా, నువ్వు ఇంకా పడిపోయిన పరిస్థితులే జ్ఞాపకం చేసుకుంటా, నువ్వు ఇంకా దేవుని కొరకు అపనమ్మకంగా ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా, లేకపోతే ఇంకా నువ్వు నీకు అతిశయపడడానికి, గర్వించడానికి, చెడిపోవటానికి నీకున్న బలాలను, నీకున్న అటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటా. దేవునిలో మాత్రం నువ్వు సాగలేవు. ప్రభు కొరకు గురు ఎద్దుకు పరిగెట్టుదుముగాక. ఆమేన్. ఉజ్జియా బలాలను చూసి పాడైపోయాడు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా, ప్రజలు కూడా ఏమండి, ఆ పాత చీకటి సంబంధమైన దాసత్వంతో కూడిన ఆ యొక్క ఐగుప్తు దేశంలో తిన్న ఆ కూరగాయలు, వాటిని వీటిని జ్ఞాపకం చేసుకుని ఏమండి ప్రభు ఉగ్రతకు గురి అయిపోయారు. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళకుండా ఎండుటాకుల వలె రాలిపోయారు ప్రభువుని అనేక మార్లు శోధించి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ నా మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి గమనించండి. ఈ 2026 సంవత్సరం మనకు దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. అలా నువ్వు మారాలి అని అంటే, ఆయన నీ జీవితంలో అలాంటి కార్యం చేయాలంటే ముందు నీవు లే, గురి యొద్దకు ప్రయాణం సాగించు. అప్పుడు ఉన్నతమైన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అది ఆ ఏర్పాటు నీ వల్ల నెరవేరుద్ది. ఈ పరిచర్ని దేవుడు ఎందుకు నడిపిస్తా ఉన్నాడో ఆ పరిచర్య యొక్క ఏర్పాటు అది నెరవేరుద్ది. నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు నెరవేరాలంటే లే. ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, లెమ్ము తేజరిల్లుము, దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. లేవాలి, మనం వెనకున్న వాటిని మరవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడానికి గురి వద్దకే పరిగెట్టి దాన్ని స్వతంత్రించుకొని దేవుని కృపలో దీవించబడదుముగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను వెళ్ళలేను, నేను సాగలేను అనుకుంటున్న జీవితంలో లేదు, 25లో గతించిపోయింది. 25లో జరిగిన బలహీనతలు, తప్పిదాలు, లోపాలు, అవిధేయతలు, నిలబడలేని పరిస్థితులు, జారిపోయిన పరిస్థితులు, పడిపోయిన పరిస్థితులు, అపనమ్మకాలు, మళ్ళీ ఇంకా అవే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు సతికిల పడ్డం దేవునికి ఇష్టం లేదు. నువ్వు అలాగా దేవుని కొరకు ముందుకు వెళ్ళకుండా అలాగే మధ్యలో ఆగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ముందుకు సాగిపో, లే, వాటిని మర్చిపో, వాటిని లక్ష్య పెట్ట. మాకు అపోది పదే ఒకవేళ నీ జ్ఞాపకం చేయొచ్చు, పదే నీ గతాన్ని గుర్తుకు తీసుకురావచ్చు. అయినా అది నా పాత గతం, అది నా పాత రోత జీవితం, దాన్ని మర్చిపోయాను, దాన్ని లక్ష్య పెట్టలేదు. నేను ఇప్పుడు లక్ష్య పెట్టాల్సింది గురి వద్దకు, నేను ఇప్పుడు లక్ష్య పెట్టాల్సింది ముందుకు సాగిపోవటం మీదే. కనుక గురి వద్దకే నేను పరిగెడుతున్నాను. నేను ఇప్పటికే గెలిచానని, సంపూర్ణ సిద్ధి నొందానని, ఇప్పటికే పట్టుకున్నానని నేను తలంచుకోవట్లేదు. కానీ ఒకటి చేయించున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న దాని కొరకు వేగిరపడుతున్నాను. సంపూర్ణతను అందటానికే, గెలవటానికే, దేవుడు ఏదైతే నాకు పని అప్పగించాడో దాన్ని పట్టుకోవటానికే పరిగెడుతున్నా, దాన్ని సాధించడానికే పరిగెడుతున్నా, దాన్ని పొందుకోవడానికే పరిగెడుతున్నా, దాన్ని స్వతంత్రించుకోవడానికే పరిగెడుతున్నా. నేను పరిగెట్టేటప్పుడు ఒకటి చేస్తున్నా, వెనకున్న వాటిని మర్చిపోతున్నా. వెనకున్న వాటిని నేను మరవకపోతే నేను ముందున్న దాని కొరకు పరిగెట్టలేను.
ముందున్న దేవుని యొక్క బహుమానం పొందుకోవటానికి నేను పరిగెట్టలేను. ఎందుకంటే పాతది వెనకున్నది నా జ్ఞాపకానికి వచ్చి నన్ను ముందుకు అడుగు వేయనివ్వకుండా అది నన్ను నిరుత్సాహపరుస్తుంది, అది నన్ను బలహీనపరుస్తుంది, అది నన్ను కృంగదీస్తుంది, అది నన్ను ఎందుకు పనికిరాని వాడిగా, చేతకాని వాడిగా అది నిలబెట్టేస్తుంది. అందుకే అది నా బలహీనత అయినా, అది నా బలమైనా నన్ను దాన్ని లక్ష్య పెట్టక ముందున్న దాని కొరకే పరిగెడుతున్నాను అంటున్నాడు పౌలు. నేను నా జీవితంలో కూడా అలాగనే పరిగెట్టగలిగితేనే గురి యొద్దకు వెళ్ళగలుగుతాం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే మన గురి పెట్టుకున్నాడు. బుద్ధ లోకమును దానిలో ఉన్న తమ సమస్తముని జయించిన జయశీలుడైన ప్రభుని గురిగా పెట్టుకొని పరుగులు పెడదాం. మరణమును మరణింపజేసి మృత్యుంజయుడు తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభుని గురిగా పెట్టుకొని మనం పరుగులు పెడదాం. అప్పుడే మనం గమ్యానికి చేరగలం, అప్పుడే ఉన్నతమైన బహుమానాన్ని మనం పొందగలం. ప్రభువా, ఇప్పటి వరకు నేను నిరుత్సాహపడిపోతూ కృంగిపోతూ నా వల్ల కాదంటూ నేను ఉండిపోయాను నాయన. కానీ 2026 సంవత్సరంలో నేను నీ కొరకు పరిగెడతాను ప్రభా. నీ కొరకు ముందున్న దాని కొరకు వేగిరపడతాను. నీ కొరకు ఏం చేయాలా, ఇంకా నా ఎడలు నువ్వే కలిగి ఉన్నావో నాయన దాన్ని నెరవేర్చడానికి నేను పరిగెడతాను. పరిగెడుతున్నప్పుడు మళ్ళా సాతానుడు ఎన్ని ఎదురు దెబ్బలు, ఆటంకాలు, ఈదురుగాలులు, పెను తుఫానులు తీసుకొచ్చిన నేను వాటి వైపు చూడను. నా గురి నువ్వే. నిన్నే చూస్తూ నేను పరిగెడతాను ప్రభా. నాకు సహాయం చేయండి. నేను మళ్ళీ పడిపోకుండా నాకు సహాయం చేయండి. వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకోకుండా సహాయం చేయండి. వెనుకున్న నా బలహీనతలు, నేను తప్పిపోయిన స్థితులు జ్ఞాపకం చేసుకోకుండా సహాయం చేయండి. వెనుకున్న నా బలగాలు ఏవైతున్నాయో అవి నేను జ్ఞాపకం చేసుకోకుండా సహాయం చేయండి. నాకు నా పనిక నా ముందున్నదే చూస్తూ దాని కొరకు వేగరపడటమే. ఏంటి ముందుంది? దేవుని పని, దేవుని రాజ్యం, దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక. దాన్ని పట్టుకొని ముందుకు పరిగెట్టడమే, దేవుని కొరకు పరిగెట్టడమే. ప్రభువా, మాకు అలాగే సహాయం చేయండి. అలాగే మమ్మల్ని, మా పిల్లల్ని మీరు నడిపించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరిని కూడా గురి యొద్దకు పరిగెట్టగలిగిన సామర్థ్యం ఇవ్వండి. వారి జీవితాల్లో బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. వారు వాటిని మరచి వాటి మీద లక్ష్య పెట్టక అయ్యా ముందున్న దాని కొరకు వేగిరపడడానికి సహాయం చేయండి. బలపరచండి, నడిపించండి. ఆ పిలుపునకు కలుగు ఉన్నతమైన బహుమానాన్ని ఆ దినమందు మేమందరం పొందుకోవటానికి కృప చూపి మహిమ మీరే పొందుకోమని, ఎవరెవరైతే నీ పరిచర్యలో, నీ పనిలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నేను సాగలేను, నేను వెళ్ళలేను అనుకుంటూ ఆగిపోతున్నారో ఈ సందేశం ద్వారా వారిని ముందుకు నడిపించుదురుగాక. వారిని ముందుకు ప్రయాణించడానికి కావలసిన నీ ధైర్యం, నీ సాహసం, నీ కృప కలుగునుగాక. వాటిని మరిచిపోవాలని, వాటి మీద లక్ష్య పెట్టొద్దని మీరు మాట్లాడే నీ మాటల చేత బలము పొందుకున్నవారై, ఆదరించబడిన వారై, ధైర్యం తెచ్చుకున్న వారై గురి యొద్దకు మేమందరము ప్రయాణించే కృప కలుగు చేసి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు మా హృదయాల్లో నూరంతల ఫలాన్ని కలిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.